నగరంలో సాయంత్రం 2 గంటల పాటు భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడం జరిగింది. దీంతో 2 గంటల పాటు పడినటువంటి భారీ వర్షానికి ఐటీ ఏరియా మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇటు కొండాపూర్, ఐక్య, బయోడైవర్సిటీ, గచ్చిబౌలికి చెందినటువంటి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేటువంటి ప్రాంతం కావచ్చు, ఇటు కొండాపూర్ నుంచి బయోడైవర్సిటీ వరకు వచ్చేటువంటి ప్రాంతం కావచ్చు, పూర్తిగా ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ భారీ వర్షంతో హైదరాబాద్ ఐటీ సెక్టార్లో ఐటీ ఏరియా అంతా కూడా అతలాకుతలమైపోయింది. సాయంత్రం కావడంతో ఒకేసారి ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి చేరేటువంటి వేళ కావడంతో మొత్తంగా వాహనాలతో పూర్తిగా రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. 1 గంట భారీ వర్షం పడితే నగరంలో పరిస్థితి ఎప్పటికప్పుడు ఇదే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ పోలీసులు ఈ ట్రాఫిక్ జామ్ను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా రోడ్లన్నీ కూడా మనం చూడొచ్చు. అటు ఐకియా సెంటర్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఫస్ట్ బాక్స్లో పూర్తిగా వాహనాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా వాహనాలు వేగంగా ముందుకు కలుతున్నటువంటి దృశ్యాలు లేవు. అక్కడ మరొక వైపు గండి మైసమ్మ వైపు కూడా పరిస్థితి చూడొచ్చు. రోడ్డు వైపు పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు కొత్తగూడ వైపు కూడా ఫ్లైఓవర్ మొత్తం కూడా నీరు ప్రవహిస్తోంది, ఒక నదిని తలపిస్తోంది. అక్కడ రోడ్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు ముందుకు కదలలేనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. వరద నీటితో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తిగా వాహనాలతో ఫ్లైఓవర్లు, పూర్తిగా అన్ని రోడ్లు కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎటు చూసినా సరే, ఇటు ఐకియా సెంటర్ రోడ్ కావచ్చు, అటు కొత్తగూడ రోడ్ కావచ్చు, పూర్తిగా వర్షపు నీరు నిండిపోయింది. ఒకవైపు కొత్తగూడ ఫ్లైఓవర్ మీద, మరొక వైపు ఐకియా సెంటర్ లో పూర్తిగా వాహనాలతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఆఫీసులు ముగించుకుని ఇంటికి చేరుకునేటువంటి వేళ కావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు ముందుకి కదలలేనటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది నగరంలో. ఈ 2 గంటల వర్షానికి జనజీవనం మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నగరంలో కురిసినటువంటి 2 గంటల వానకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రజలంతా కూడా రోడ్లపైన భారీగా క్యూ లైన్లో నుంచినట్టుగా, వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో నుంచినట్టుగానే ముందుకు వెళ్తున్నాయి. చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనాలకి ముందుకు కదలడానికి పరిస్థితి లేదు అక్కడ. ఇటు కొత్తగూడ ఫ్లైఓవర్ పై మనం చూడొచ్చు, పూర్తిగా నీరు నిలిచిపోయింది ఒకవైపు. సో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు మొదలు పెట్టారు అధికారులు. ఇప్పటికే అక్కడికి అధికారులంతా చేరుకున్నారు. పూర్తిగా అక్కడ ఫ్లైఓవర్ మొత్తం కూడా ఒక నదిని తలపించేలాగా వరద నీరుతో నిండిపోయింది. వాహనాలు ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అక్కడ. కాబట్టి అక్కడ నీరంతా కూడా తొలగించేంత వరకు పూర్తిగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వరద నీటితో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలతో ఇటు ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. कमर तक आ गया था कमर। कमर तक आ गया था कमर। ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. అయితే ఈ భారీ వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిసారి
గంటకు పైగా భారీ వర్షం పడితే నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడం, వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడం అనేది ప్రతిసారి కూడా ఒక కామన్ పాయింట్ గా మారిపోయింది. వర్షం కురిసినప్పుడు భారీ వర్షంతో ఇటు హైదరాబాద్ ఐటీ సెక్టార్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయినాయి. ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. అక్కడ వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు ఐకియా సెంటర్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం సెకండ్ బాక్స్ లో మనం చూడొచ్చు. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వేగంగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. అక్కడ పూర్తిగా వాహనాలతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అధికారులు చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తిగా రోడ్లన్నీ కూడా హైదరాబాద్ లో దాదాపుగా ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షంతో పూర్తిగా రోడ్లన్నీ నిండిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. బోట్లను సహాయంగా తీసుకొని అక్కడ ఎక్కడైతే పరిశ్రమల్లో కావచ్చు, లేకపోతే సిబ్బంది చిక్కుకుపోయినటువంటి షోరూంలో కావచ్చు, వారిని బయటకు తీసుకురావడానికి ఈ బోట్లను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అధికారులు ఎక్కడికక్కడ బోట్ల సహాయంతో లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.